వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు మనం పప్పు చింత చిగురు చేసుకుందాం. ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం, ఓకేనా. టెర్రస్ మీద నుంచి చింత చిగురు తెచ్చి పప్పు చేశాను. అయితే ఇప్పుడు దానిలోకి కాంబినేషన్గా చికెన్ లెగ్ ఫ్రై కూడా చేస్తున్నాను. అయితే ఇది ఫస్ట్ ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం పెరుగు వేసి ఈ లెగ్ పీసుల్ని బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అప్పుడు వీటిని ఏం చేస్తున్నానంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి కొద్దిగా, అంటే డీప్ ఫ్రై కాదు, కొద్దిగా ఆయిల్ పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఈలోపు పులిహోర కూడా చేసుకుంటున్నాం అనమాట. పక్కన పులిహోర కూడా చేస్తున్నాం. అయితే పులిహోర చింతపండు పులిహోర ఇది. ముందు చింతపండు ఉడికించిన చింతపండుని ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన చింతపండునేమో ముందు రైస్లో కలిపేసి తర్వాత పోపు కలుపుతున్నాం అనమాట. ఇది పులిహోర. తర్వాత ఈ చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి కదా, అవి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అది మనకు కొంచెం టైం పడుతుంది, కానీ చక్కగా కేఎఫ్సి చికెన్ లాగా వస్తుంది ఇది. ఇలాగా చూడండి, కింద మీకు ఫ్లేమ్ కూడా చూపించాను కదా, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి తీసి కలుపుదాము, లెగ్ పీసులు తీసి కలుపుదాము, చక్కగా రెడీ అయిపోతాయి. ఇదిగో చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఇంచుమించు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఈ లెగ్ పీసులు ఫ్రై అవ్వడానికి. చివరికి ఇలా రెడీ అయిపోయినాయి. లాస్ట్ను కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు తిను రత్నం మాకు మంచి హెల్పర్ అనమాట. అయితే నేను ఇప్పటివరకు చూపించలేదు కదా మీకు. ఇటు చూడు రత్నం, ఒకసారి హాయ్ చెప్పు.